హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనుడేకి మీకు ఘన స్వాగతం అండి. ఈరోజు బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. అలాగే ఒక గుప్పెడు బాదం పప్పులు తీసుకొని అలాగే నేనేం చేస్తున్నానంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకున్నాను. ఇది రాత్రిపూట అయినా నానబెట్టుకోవచ్చు. నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి కాసిన వేడి నీళ్ళు పోసేసుకొని ఇదిగో చూడండి, పైన పొట్టు ఉంటుంది కదా, ఈ పొట్టు మొత్తం ఇలా తీసేసేయండి. పొట్టు తీసేస్తేనే బాగా ఉంటుంది. అలాగే వీటినన్నిటిని ఇలాగ చూడండి, పొట్టు మొత్తం తీసి పక్కకు పెట్టుకున్నాను కదా. అలాగే మిక్సీ గిన్నె తీసుకొని ఇది మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు పేస్ట్ చేసుకోండి. అప్పుడు పేస్ట్ అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకోండి. ఈ బాదం పప్పుల స్థానంలో కూడా జీడిపప్పు అనేది తీసుకోవచ్చు. అలాగే నేను 1/2 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను. ఈ పాలు చల్లగా ఉన్నాయి కాబట్టి నేను వేడి చేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఈ విధంగా మనం అనేది తెల్ల కాగేంత వరకు పెట్టుకోవాలండి. అలాగే నేను ఈ చిక్కదనం కోసం కస్టర్డ్ పౌడర్ అనేది 1 స్పూన్ అనేది తీసుకుంటున్నానండి. 1 చెంచాడు అయితే సరిపోతుంది. అలాగే కాచి చల్లార్చిన పాలు అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా పోసి కలిపేసుకుని పక్కకు పెట్టుకోండి. అలాగే బాదం అనేది మిక్సీ పట్టుకున్నాను కదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇది మరీ మెత్తగా పట్టే అవసరం లేకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. అలాగే నేను స్టవ్ మీద పాలు పోసుకున్నాను కదా, ఇదిగో చూడండి, ఈ విధంగా మరిగిన తర్వాత కాస్త చక్కెర వేసుకోండి. మీకు తగినంత చక్కెర వేసుకోండి. మనం తీపి తినే విధంగా చక్కెర వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా ఉంటుంది కదండి, ఈ పాలల్లో వేసేసి ఒక 3 నిమిషాలు మరగపెట్టుకోండి. అంటే కొంచెం చిక్కబడుతుంది. ఈ విధంగా ఇలా మనం బయట తాగుతాం కదా మిల్క్ షేక్లో, అలానే ఉంటుందండి. ఇది ఇంకా బాగుంటుంది. ఎప్పుడన్నా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి. అలాగే ఇది ఒక 2 నిమిషాలు అలా కాగిన తర్వాత నేనేం చేస్తున్నానంటే మనం కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ కస్టర్డ్ పౌడర్ మొత్తము ఇలా పోసేసుకుంటున్నానండి. ఇది అడుగంటకుండా మధ్యలో అప్పుడప్పుడు ఇలా కాకుండా ఎప్పుడు కొంచెం చిక్కబడే అంతవరకు మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే అనేది మనకి కావాల్సిన మిశ్రమం అనేది రెడీ అయిపోతుందండి. ఇదిగో చూడండి, మనం పోసిన వెంటనే ఇలా దగ్గర పడుతూ ఉంటుందండి. మనం ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. ఇది చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, మనం చల్లచల్లగా ఏమైనా తాగాలనుకుంటే ఈ మిల్క్ షేక్ అనేది చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి, చిక్కబడుతుంది కదా, నాకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత మనం 1 గంట సేపు 2 గంటల సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇదిగో చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా చిక్కబడితే సరిపోతుంది. అలాగే మనం ఫ్లేవర్ కోసం ఏం చేయాలంటే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను ఏమీ వేయలేదు. అలాగే ఈ మిశ్రమాన్నంతా మళ్ళీ మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. ఇదిగో చూడండి, ఎంతో బురుగా రెడీ అయిపోయింది కదా. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అనేది మనకి చిక్కదనంగా ఉంటుంది. మనం బయట బాదం మిల్క్ కన్నా ఈ మిల్క్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా తాగేయచ్చండి. ఇదిగో ఈ విధంగా నేను పైన గార్నిషింగ్ కోసం ఏం చేస్తున్నాను అంటే ఒక బాదం పప్పు తీసుకొని ఈ విధంగా గ్లాస్లో పోసుకున్నాం కదా, ఇదే చిక్కదనంగా ఉండాలండి. మనం బయట బాదం మిల్క్ కన్నా ఈ మిల్క్ అనేది చాలా బాగుంటుందండి. అది మన ఇంట్లో మన చేతితో చేసుకున్నది అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్ బాయ్, టాటా.